హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాగోబా జాతర విశేషాల గురించి తెలుసుకుందాం. గత పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఈ యొక్క నాగోబా జాతర నుంచి మనం చూద్దాం. నాగోబా జాతర గిరిజనులు జరుపుకునే అతి పెద్ద జాతరగా కూడా చెప్పుకోవచ్చు, ముఖ్యంగా తెలంగాణలో. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో. ఎప్పుడు జరుగుతుంది అంటే పుష్యమాస అమావాస్య రోజున జరుగుతుంది. తెలంగాణలోని గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ యొక్క జాతర ఏ వంశీయులు జరుపుతారనంటే మిశ్రం వంశీయులు. వీళ్ళు గొండు గిరిజనులు. తమ ఆరాధ్య దైవం నాగేంద్రుడికి పూజలు చేస్తారు. ఈ జాతరలో భాగంగా ప్రభుత్వం నిర్వహించే దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. ఇది గొండు ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఈ దర్బార్ అనేది ఒక వారధిగా అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ ఒక్క జాతరలో కూడా ప్రజలను సమస్యలను విని చర్చించే ఆ యొక్క నిర్వహించే కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. కేవలం నాగోబా జాతరలో మాత్రమే ఇది ఉంది. దీన్ని ఎవరు ప్రారంభించారు ఈ దర్బార్ని అనంటే ప్రముఖ మానవ శాస్త్రవేత్త ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్. ఎప్పుడు ప్రారంభించాడంటే 1944లో ప్రారంభించాడు. ఈయన ఎక్కడ అనంటే ఆస్ట్రియాకు సంబంధించినటువంటి వ్యక్తి. ప్రజా దర్బార్లో ముఖ్యంగా ఎవరెవరు ఉంటారు అని అంటే ఈ దర్బార్లో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం, గిరిజన నాయకులు కలిసి గిరిజనుల యొక్క ప్రజల సమస్యలు వింటారు. మరి దీనిపైన ఈ యొక్క దర్బార్లో చర్చలు కొనసాగిస్తారు, చర్చలు జరుపుతారు అని అంటే భూమి హక్కులు, అటవీ హక్కులు, విద్య, ఆరోగ్యం, రహదారులు, తాగునీరు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై చర్చించి ప్రజల పరిష్కార చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం మరియు గిరిజనుల మధ్య వారధిగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నాగోబా జాతరకు ముఖ్యంగా తెలంగాణ నుంచి మాత్రమే కాదు, తెలంగాణకు ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది గిరిజనులు ఈ జాతరకు హాజరవుతారు. నాగోబా జాతర గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఐక్యత మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ తెలంగాణ గిరిజన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఒక గొప్ప ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఈ జాతరలో ముఖ్యంగా గుస్సాడి నృత్యం చాలా విశిష్టమైంది. నెమలి పింఛంలను కట్టుకొని తలకు ఈ యొక్క నాగోబా జాతరలో గుస్సాడి నృత్యాన్ని చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో ఉపయోగించే వాయిద్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వాయిద్యం పేరు మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలాసార్లు అడిగినటువంటి ఏ వాయిద్యాన్ని గుస్సాడి నృత్యంలో ఈ యొక్క నాగోబా జాతరలో ఉపయోగిస్తారు అని చాలాసార్లు అడగడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్యంగా కోయ ట్రైబ్స్ వారు జరుపుకుంటారు. కానీ నాగోబా జాతరలో గొండు గిరిజనులు జరుపుకోవడం అయితే జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర మనం ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర. అదొక గిరిజన జాతర అని చెప్పుకోవచ్చు. ఆసియా ఖండంలోనే పెద్ద కాంగ్రిగేషన్ అని చెప్పచ్చు. అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం ఈ యొక్క వీడియోలో. ప్రసిద్ధ గిరిజన పండుగ నాగోబా జాతర ఏ రాష్ట్రంలో ఏటా అత్యంత వైభవంగా జరుగుతుంది? ఆప్షన్ బి తెలంగాణ. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పెద్దదైన గిరిజన జాతరలో నాగోబా జాతర ఎన్నో స్థానంలో ఉంది?
రెండవ స్థానంలో. తెలంగాణలోని జరిగే సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర తర్వాత దేశంలోని అత్యధిక సంఖ్యలో గిరిజనులు హాజరయ్యే రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఇది. మూడవది, నాగోబా జాతరను ప్రధానంగా ఏ గిరిజన తెగకు చెందిన వంశస్థులు నిర్వహిస్తారు? గోండ్ తెగ, మిశ్రం వంశస్థులు. వివరాలు మనం చూసినట్లయితే రాజ్గోండ్ మరియు ప్రధాన్ గిరిజన తెగకు చెందిన మిశ్రం వంశస్థులు మాత్రమే ఈ జాతరను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ జాతరలకు తరలి వస్తారు. నాగోబా జాతర ప్రధానంగా పూజలందుకునే దైవం ఎవరు? నాగేంద్రుడు. నాగోబా జాతరలో నిర్వహించే బేటింగ్ వేడుక ప్రాముఖ్యత ఏమిటి? కొత్త కోడలను వంశంలోకి ఆహ్వానించే పవిత్ర కార్యక్రమం. జాతర అభిషేకం కోసం గిరిజన పెద్దలు దాదాపు 1400 ఏళ్ల నాటి ఇత్తడి పాత్రలో ఏ నది నుండి పవిత్ర జలాన్ని తెస్తారు? గోదావరి నది. జాతర ప్రారంభానికి ముందు మిశ్రం వంశీయులు దాదాపు 70 నుండి 90 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి జన్నారం మండలం పరిధిలోని గోదావరి నది అస్థినమడుగు నుండి పవిత్ర జలాన్ని తెచ్చి నాగోబాకు అభిషేకం చేస్తారు. నెమలి ఈకలతో చేసిన ప్రత్యేక కిరీటాలు ధరించి పురుషులు చేసే ఏ సాంప్రదాయ నృత్యం నాగోబా జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది? గుస్సాడి నృత్యం. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం జాతర సందర్భంగా నిర్వహించే చారిత్రాత్మక గిరిజన దర్బార్ను ట్రైబల్ దర్బార్ 1944లో ప్రారంభించిన ప్రముఖ మానవ శాస్త్రవేత్త ఆంథ్రోపాలజిస్ట్ ఎవరు? క్రిస్టోఫ్ వాన్ డ్యూరర్ హైమండార్ఫ్. నాగోబా జాతర ఏ హిందూ చంద్రమాసంలో ప్రారంభమవుతుంది? పుష్యమాసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.